హాయ్ అండి, వెల్కమ్ టు వేనీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వచ్చే సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు వేసి బాగా దూరగా వేయించుకోండి. అవి వేగాక కొద్దిగా స్ప్లిట్ చేసిన కాజుని వేసుకొని దీన్ని కూడా కొద్దిగా వేయించుకోండి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, కట్ చేసిన ఒక ఉల్లిగడ్డ ముక్కలను దీంట్లో వేసి మళ్ళొకసారి బాగా మిక్స్ చేయండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒక 1/2 మినిట్ ఉడికించుకున్న తర్వాత మనం ఏ కప్పుతోనైతే వేయించిన సేమియాని తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకొని మళ్ళీ 1/2 కప్పు వాటర్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని నీరు మసిలేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు వేయించిన పక్కన పెట్టుకున్న సేమియాని దీంట్లో వేసి మరొకసారి మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేశాక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అండ్ 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 10 నిమిషాల్లో మనకి టేస్టీ అండ్ యమ్మీ సేమియా ఉప్మాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే. 2 మినిట్స్ సిమ్లో ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనకి సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ షేర్స్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.